రైట్. మొత్తానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మెడకు ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహిళా ఉద్యోగి, అందులో ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 318 సబ్సెక్షన్ 246 కింద, అలాగే బిఎన్ఎస్ 352 సబ్సెక్షన్ 2 కింద కేసెస్ అయితే నమోదయ్యాయి. మరి దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని దానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉదయం విచారణకు అటెండ్ అయ్యారు అరవ శ్రీధర్, మళ్ళీ ఇప్పుడు కేసు నమోదైంది, అది కూడా బిఎన్ఎస్ యాక్ట్ క్రింద. సో తదుపరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఈ రోజు వాదనలో పక్క పోలీసులు ఇంటూనే ఉన్నారు. ఎందుకంటే మొదట ఏదైతే అరవ శ్రీధర్ తల్లి ప్రమిలమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇటు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఏదైతే మహిళ బాధితురాలుగా చెప్పుకున్నటువంటి హర్ష బీనా కూడా ప్రస్తుతం ఆమె కూడా పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఆమె కూడా ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ ఆధారంగా కూడా మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు సమాచారం ఉంటుంది. అదే మొత్తం మీద పోలీసులు కానీ ఇటు బహిర్గత చేసేంత వరకు కూడా ఈ నూతన ఎఫ్ఐఆర్ లో పరంపర కొనసాగుతుందా, లేదంటే కినా ఏదైతే శ్రీధర్ ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైందా అనేది కూడా ప్రస్తుతం తెలిసిందైతే. ప్రస్తుతం ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఉన్నారు, ఆ అమ్మాయి కూడా ఇప్పటికీ కూడా వీడియోలు వరుసగా రిలీజ్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా మరో వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు ఉంది. అయితే ప్రధానంగా తనకు సపోర్ట్ గా లేనప్పటికీ కూడా ఎందుకు రాజకీయ పార్టీలను దీంట్లో పెద్దలను కూడా తలదూరుస్తున్నారు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ రహస్య సమాచారాన్ని కూడా మొదట అరవ శ్రీధర్నే రోడ్డుకు పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తను సంబంధించినటువంటి పూర్తిగా మహిళలకు ఎటువంటి హక్కులు లేకుండా తీవ్రంగా కలిసివేసే విధంగా కూడా సమాజంలో ఆ విధంగా కూడా అడుగులేస్తున్నారు కొంతమంది పని కట్టుకుని అనేది కూడా ప్రస్తుతం ఆ అమ్మాయి చెప్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి వీడియోలో రోజుకు ఒక వీడియో కూడా రిలీజ్ అవుతున్న కారణంగా ప్రస్తుతం ఇటు రాజకీయ ప్రకంపనలో సృష్టిస్తే, మరోవైపు ఏదైతే కమిటీ సంబంధించిన విచారణ కమిటీ కూడా ఈ రోజు రైల్వే కోడూరు పట్టణంలోనే ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ లో కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఇటువంటి జరుగుతున్నప్పటికీ కూడా అధికారికంగా ఎఫ్ఐఆర్ లో నమోదు అయ్యాయా లేదనేది కూడా తిరుపతి జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద స్పందిస్తే కొంచెం జన సైనికులకు ఇటు ఈ వివాదానికి కూడా ముగింపు పలికే అవకాశం ఉంటుందా అనేది కూడా మరో వాదన తెరమిదికి వస్తుంది చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.